ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారా? సరే, నేను ఇప్పుడు ఒక 2 టాపిక్స్ చెప్తా. ఇది చెప్పిన తర్వాత ఎలా చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎన్ని రకాలు చదవాలి, అసలు ఎందుకు చదవాలి, ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ దొరికిపోతాయి ఈ వీడియోలో. బై ద వే, మై నేమ్ ఇస్ శ్రవణ్ కుమార్. ఐమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ ఇన్ రాప్టార్స్ అకాడమీ. సరే, నేను మీకు ఒక 2 టాపిక్స్ చెప్తా అండి. ఈ టాపిక్స్ ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగినవి, ఇప్పుడు అడుగుతున్నవి, రేపు అడిగితే ఎలా అడగొచ్చు అనే ఈ టాపిక్ని మనం డీల్ చేద్దాం. ఇది చూసాక మీకు క్లారిటీ వస్తుంది, అరే ఇలా చదవాలా ఒక టాపిక్ని అనే విషయం. సరే, మీకు ఫస్ట్ నేను గ్లిమ్స్ చూపిస్తున్నా. యాక్చువల్గా ఈ వీడియో మనం కొల్లేరు లేక్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లాస్ తీసుకోవడం జరిగింది. రియల్ టైంలో క్లాస్ తీసుకున్న ఆ ఫుటేజ్ని కూడా మన రాప్టర్ అకాడమీలో పెట్టడం జరిగింది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఓకే, గో అండ్ వాచ్ ఇట్. అయితే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, మీరు ఇక్కడ ఒక టెటిన్ చూడండి, ఒక తాబేలు. ఈ తాబేలు న్యూస్లోకి వచ్చింది. ఈ తాబేల్ని ముట్టుకుంటే మీ పనంతే. దాన్ని ముట్టుకుంటే మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. మీరు ఈ పోలీసే కాదు, ఇంకా ఏ ఎగ్జామ్ కూడా రాయడానికి పనికి రారు, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు దాని పేరు ఏంటంటే, ఇట్స్ ఏ సాఫ్ట్ షెల్ టర్టిల్ అంట. ఓకేనా, సాఫ్ట్ షెల్ టర్టిల్. ఆ పేర్లోనే ఉందండి. షెల్ అంటే అర్థం ఏంటిది? దాని మీద ఉన్న ఆ డిప్ప, అంటే తాబేలుకి ఇలా ఒక లేయర్ ఉంటుంది కదా, దాన్ని మనం షెల్ అంటున్నాం. ఆ షెల్ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. వెరీ 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 సాఫ్ట్గా ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఏంటి సార్, అవి వెరీ వెరీ ఎండేంజర్ స్పీషీస్, అంటే అంతమైపోతున్నాయి అవి. ఇంకా మనం వాటికి ప్రొటెక్షన్ ఇవ్వకపోతే అవి ఈ సృష్టిలో కనుమరుగైపోతాయి. ఓకే, సరే, ఇక్కడ ఏం జరిగిందంటే వాటిని స్మగిల్ చేస్తారు. డ్రగ్స్ వీటినే కాదు, వాటిని కూడా స్మగిల్ చేస్తారు. ఎందుకు సార్ వాటిని స్మగిల్ చేస్తారు? ఎందుకంటే అవి ఇంట్లో ఉంటే దేవుడు ఉన్నట్లట. అది చనిపోయినాక దానికి సంబంధించిన ఈ టీత్గా, అంటే లైక్ ఆ గోరు ఉంటుంది కదా, మన పులిగోరు మెడలో వేసుకున్నట్టు, ఆ గోరు కానీ ఆ షెల్ కానీ అన్నీ కూడా ఒక మూఢనమ్మకాలు, మిత్. అవి బాడీ మీద ధరించుకుంటే చాలా మంచిదంట. ఈ కారణంగా వాటిని స్మగిల్ చేసి మనకి ఢిల్లీ, నోయిడా ఆ రేంజ్లో ఆ క్రిమినల్స్ దొరికారు. ఇది కాంటెక్స్ట్. ఓకేనా, ఎక్కడంటే మనకి గ్రేటర్ నోయిడా దగ్గర పోలీసులు వాళ్ళు తనిఖీ చేస్తే ఒక 16 భారతీయ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ని దొరకబట్టడం జరిగింది. అవి స్మగుల్ అవుతున్నాయి అక్కడ నుంచి. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఓకేనా, వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కాదు, ఇంకే అసలు స్మగిల్ చేస్తాడు జాబ్స్ కింద ట్రై చేస్తాడు చెప్పండి, అలా అన్నట్లుగా. సరే, ఇప్పుడు దీని స్టోరీ చూసే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఒక 3 విషయాలు నేను మాట్లాడతాను అండి. 3 విషయాలు. ఒకటి వచ్చేసి ఐయుసిఎన్, సెకండ్ వచ్చేసి సైటీస్, థర్డ్ వచ్చేసి WLPA. ఓకే, సరే వినండి, ఈ టాపిక్స్ని కరెక్ట్గా వినండి. ఒక్క మార్క్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు గెయిన్ చేసుకోగలరు. ఓకే, ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ కన్సర్వింగ్ నేచర్. ఆ పేర్లోనే ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ కన్సర్వింగ్ నేచర్. కన్సర్వింగ్ అంటే ఏంటి? నేచర్ని కాపాడడానికి ఏర్పడిన ఒక సంస్థ. ఎప్పుడు ఏర్పడింది? 1948లో ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? ఇది స్విట్జర్లాండ్లో ఏర్పడింది. మరి స్విట్జర్లాండ్ ఎక్కడ ఉంటుంది? యూరోప్లో ఉంటుంది. ఆ స్విట్జర్లాండ్ ఎక్కడ ఏర్పడింది సార్? ఇది గ్లాండ్లో. గ్లాండ్ అనే ఒక సిటీ ఉంది, ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, ఇది నేచర్ని కన్సర్వ్ చేసే ఈ విభాగంలో వీళ్ళు ఏం చేశారంటే మనకి 1964లో ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ పుస్తకం పేరు రెడ్ డేటా. రెడ్ కాబట్టి రెడ్ కలర్ రాస్తున్నాను. రెడ్ డేటా బుక్ అని ఒక బుక్ రిలీజ్ చేశారండి. ఓకేనా, ఎస్, ఒక బుక్ రిలీజ్ చేశారు. ఈ రెడ్ డేటా బుక్ నేను 1964 రిలీజ్ చేశారు. ఈ రెడ్ డేటా బుక్లో మొత్తం మనకి 9 కేటగిరీస్ ఉంటాయి, అంటే 9 కేటగిరీలు ఉంటాయి. ఎందుకు సార్ దీన్ని రిలీజ్ చేశారంటే మనకి ఫ్లోరా, ఫానా, అంటే జంతుజాలం కానీ వృక్షజాలం కానీ ఏవి ఎంత స్పీడ్గా ఎండేంచర్గా, అంటే వాటిని కాపాడకపోతే ప్రకృతి నుంచి అంతమైపోతుంది. డైనోసార్స్ ఒకప్పుడు ఉండేవి. ఓకేనా, అలా మాట్లాడుకుంటాం కదా, అలా అన్నట్లుగా. సరే, అలా మొత్తం 9 కేటగిరీలుగా వాటిని పెట్టడం జరిగింది. సరే, బాగుంది. అయితే 1973లో ఐయుసిఎన్ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. ఆ రిజల్యూషన్ ప్రకారంగా 1975లో ఐయుసిఎన్ ఏం చేసిందంటే సైటిస్ అనే మరొక కొత్త విభాగాన్ని ఏర్పరిచింది. మరి సైటిస్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీషీస్. చూడండి, సైటిస్ అంటే అర్థం ఏంటంటే కన్వెన్షన్. ఐ అంటే ఇంటర్నేషనల్, టీ అంటే ట్రేడింగ్ ఇన్, ఈఎస్ అంటే ఎండేంజర్డ్ స్పీషీస్. ఓకే, లిజన్, ఇక్కడ సైటిస్ ఏం చేస్తుందంటే, సైటిస్ అంటే అర్థం ఏంటంటే కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. అంతమైపోతున్న దానికి దగ్గరగా ఉన్న జంతువులు కానీ, వృక్షాలు కానీ, మొక్కలు కానీ, ఏమైనా కానీ ప్రపంచవ్యాప్తంగా వాటి ట్రేడింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్ టైగర్ గోరు ఉంది, ఆ గోరు ట్రేడింగ్, ఆ గోరు కోసం వాటిని చంపేస్తాం కదా మనం, అలా అన్నట్లుగా ఆ ట్రేడింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉందని తెలుసుకోవడానికి ఇది ఒక మెజర్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఆ మెజర్మెంట్
మనం 3 కేటగిరీలుగా మార్చుకుందాం. ఓకేనా? ఆ 3 కేటగిరీలను మనం ఏమంటున్నామంటే అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అని. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. అపెండిక్స్ 1లో ఉంటే చాలా తీవ్రంగా అంతమైపోతున్న జంతువులు, అపెండిక్స్ 2లో ఉంటే మధ్యస్థాయి, అపెండిక్స్ 3లో ఉంటే కాస్త లో స్థాయి. ఏదైనా అపెండిక్స్లో ఉందంటే దాని అర్థం ఏంటంటే ఆ జంతువులు అంతమైపోతున్న జంతువుల్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలా మాట్లాడుతుంది. ఇక డబ్ల్యూఎల్పిఏ అంటే ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ చట్టము. ఓకేనా? ఇది 1972లో మనకి రావడం జరిగింది. దాన్నే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి మొత్తంగా 4 షెడ్యూల్స్లో ఉంది. ఓకేనా? 4 షెడ్యూల్స్లో ఉంది. 4 షెడ్యూల్స్లో ఉంది. మరి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 అంటే మనం మాట్లాడుకుందాం. ఇందులో మనకి షెడ్యూల్ 1 చాలా ఇంపార్టెంట్ అండి. చాలా 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 ఇంపార్టెంట్ షెడ్యూల్ 1. ఎంత ఇంపార్టెంట్ చెప్పాలా? ఆ షెడ్యూల్ 1లో ఉన్న ఏ ఒక్క జంతువు మీద మీ చెయ్యిలా పడ్డా మీ పని ఖతం. మీరు దేనికి పనికిరారు, మీరు ఏ ఉద్యోగానికి కూడా పనికిరారు, మీరు ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళతో సమానం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా? ఒక టైగర్ని ముట్టుకున్న, టైగర్ని చంపిన, టైగర్ మీద మీరు ఇలాంటి దాడి చేసిన షెడ్యూల్ 1 అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా మీరు అఫెన్స్, మీరు తప్పు చేస్తున్నట్టు దానికి పరిష్కారంగా ఇక్కడ చూడండి. దానికి పరిష్కారం వెనకాల ఏముంది? అకార్డింగ్ టు 1972 చట్టం ప్రకారంగా వన్యప్రాణులను హింసించిన ఏం చేసినా మీకు 3 సంవత్సరాల నుంచి ఈ 2000 జరిమానా, 3 సంవత్సరాల శిక్ష, అది కూడా కఠిన కారాగార శిక్ష. ఇవన్నీ బోర్డ్స్ ఊరికే పెట్టారు, అవి నిజంగా వర్కౌట్ అవుతుంది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటి మాస్టర్ అంటారా? మ్యాటర్ ఏంటి మాస్టర్ అంటే ఈ షెల్ని, ఈ సాఫ్ట్ షెల్ టర్టిల్ని ముట్టుకోవడం, ఆ తాబేల్ని ముట్టుకోవడం అంటే డైరెక్ట్ ఈక్వల్ టు టచింగ్ రాయల్ బెంగాల్ టైగర్. ఆ షెడ్యూల్ 1లో ఉన్న ఆ యానిమల్స్కి ఎంతైతే ప్రొటెక్షన్ మనం ఇస్తామో సేమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ వీటికి ఉంది. సేమ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు దీనికి ఉంది. అందుకే ఇది ఇప్పుడు నేషన్ వైజ్గా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకేనా? మొత్తం నేషన్ వైడ్గా ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది మనకి. ఈ తాబేల్ని ముట్టుకుంటే మీ కెరీర్లో ఖతం. ఓకే, సరే. ఇప్పుడు ఈ తాబేల్కి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూసుకుందాం. సో చూసుకుంటే దీన్ని ఒక సైంటిఫిక్ నేమ్ చూద్దాం. సైంటిఫిక్ నేమ్ ఏంటంటే నిల్సోనియా గ్యాంజెటికా. సో చూడండి గాయస్, ఇంగ్లీష్లో ఉన్న అస్సలు ఫికర్ అవ్వకండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న విషయాలు ఇవి రెండు ఇంగ్లీష్ సంబంధించిన విషయాలు. ఇక్కడ ఒకసారి వన్యప్రాణి సంబంధించినట్టు నేను తెలుగు రాసా. ఓకేనా? తెలుగు రాసా. ఇక షెడ్యూల్స్. ఓకేనా? అక్కడ అపెండిక్స్ అంటే అది ఇంగ్లీష్లో అపెండిక్స్ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ దీని యొక్క శాస్త్రీయ నామం చూడండి. శాస్త్రీయ నామం ఏంటంటే నిల్సోనియా గ్యాంగెటికా. మరి గ్యాంగెటికా అంటే ఇక్కడ గంగా నది ఒకటి కనిపిస్తుందా? యా మీరు విన్నది నిజమే. ఇది గంగాకి సంబంధించిన రివర్ సిస్టంలో కనబడుతున్న ఒక తాబేలు. ఓకేనా? అర్థమైనప్పుడు మీకు ఇది మన గంగా నదిలో కనబడుతున్న ఒక తాబేలు. చాలా మెత్తగా ఒక బోన్ స్ట్రక్చర్గా మనకు కనబడుతుంది. దీన్ని చూసుకుంటే మనకి IUCNకి సంబంధించిన రెడ్ లిస్ట్ చూసుకుంటే, ఇప్పుడు చెప్పా కదా మీకు IUCN 1965 నుంచి ఒక రెడ్ డేటా పబ్లిష్ చేస్తుందని. ఆ రెడ్ డేటాలో ఇది ఎండేంజర్డ్ స్థాయిలో ఉంది. ఎండేంజర్డ్ స్థాయిలో అంటే చాలా దుర్బలమైన సిచ్యువేషన్లో ఇది మనకు కనబడుతుంది, ఎండేంజర్లో ఉంది. ఓకేనా? మరి అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే షెడ్యూల్ 1లో ఉంది. షెడ్యూల్ 1 అంటే అర్థం ఏంటంటే చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక టైగర్ని ముట్టుకుంటే ఏ లెవెల్, ఒక నెమల్ని ముట్టుకుంటే ఏ లెవెల్ కేసో ఇది ముట్టుకుంటే ఆ లెవెల్ కేసు పడుతుంది. మరి సైటిస్ ప్రకారం చూసుకుంటే అపెండిక్స్ 1లో ఉంది. ఇక్కడ చూడండి, ఏ లిస్ట్ చూసుకున్నా కదా టాప్ మోస్ట్ థ్రెటనింగ్ జోన్లో మనకు కనబడుతుంది. అవునా కాదా? థ్రెటనింగ్ జోన్లో కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, థ్రెటనింగ్ అంటే అత్యంత క్షీణించిపోతున్న దశలో కనబడుతుంది. రేపు ప్రొద్దున డైరెక్ట్గా ఈ బిట్స్ డైరెక్ట్గా అడిగిన దాఖలాలు ఇంతకుముందు ఎన్నో ఎగ్జామ్స్ మనం చూసినాం. సో గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫేర్స్తో వచ్చింది రేపు పొద్దు సబ్జెక్ట్ లేదు, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అని మీరు అనకండి. ఎగ్జామ్లో అనే ప్రసక్తి మీకు లేదు, ఆ అర్హత మీకు లేదు. ఇలాంటివి రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో అడిగే ప్రాబబిలిటీ ఉంది. ఓకేనా? మరి వీటి హ్యాబిటాట్స్ చూసుకుంటే గంగా నది కానీ, ఇండస్ నది కానీ, మహానది కానీ, సో మన ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, చుట్టుపక్కల ఉన్న దేశాలు మనకి బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, ఈ ప్రాంతంలో ఇది సంచరిస్తూ మనకు కనబడుతుంది. ఇంతనండి, ఇది కరెంట్ అఫేర్. ఇక దీనికి సంబంధించిన కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే, అంటే ముఖ్యమైన విషయాలు దీన్ని చూసుకుంటే, దీని యొక్క డిప్ప చాలా మెత్తగా ఉంటుంది. తర్వాత చూసుకుంటే దీని సైజ్ చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్ ఒక 94 సెంటీమీటర్ వరకు మనకు కనబడుతుంది. దీని మిత్ ఏంటంటే ఆ గోర్ల కోసం, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ గోరు చూడండి, ఈ గోర్ల కోసమే దీన్ని హంటింగ్ ఇస్తున్నట్లుగా. తల కూడా చాలా చిన్నగా, చూడండి తల ఎంత చిన్నగా ఉంది. సో ఇక్కడ మీకు కనబడుతుందా? దీని తల ఎంత చిన్నగా ఉంటుంది. దీని స్పెషాలిటీస్ ఇవన్నీ కూడా. ఓకే, ఇలా మనకి ఇది న్యూస్లోకి వచ్చింది. అయితే లాస్ట్ టైం
ఇగో చూడండి మన డేటా మొత్తం తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఉంది బైలింగ్వెల్. లాస్ట్ టైం ఇది మన అడిగిన క్వశ్చన్ అండి, ఇది మన అడిగిన క్వశ్చన్. అబ్బా ఇంగ్లీష్ ఉంది కదా సార్ అని చెప్పకండి, నేను మీకు చెప్తా. ఇక్కడ ఏంటంటే మనకి నేను ఇప్పుడు ఏం చెప్పినా మీకు, ఇప్పుడు చూసుకుంటే నేను మీకు వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఇది నాడు నేడు ఎప్పటికీ ఇది మనకి ఇంపార్టెంటే. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1972లో వచ్చింది. ఇంగ్లీష్లో అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ 1972లో వచ్చిన ఈ చట్టానికి కొన్ని మార్పులు ఏ సంవత్సరం చేసేస్తారంటే 2022లో మార్పులు చేస్తారు. అంతకుముందు మనకి దీంట్లో మొత్తం షెడ్యూల్స్ 6 ఉండేటివి, కానీ ఇప్పుడు షెడ్యూల్స్ని మనం 4కి తగ్గించడం జరిగింది. షెడ్యూల్స్ని 4కి తగ్గించాం. షెడ్యూల్ 1, తర్వాత చూసుకుంటే షెడ్యూల్ 2, ఇవి డీటెయిల్గా నోట్ చేసుకోండి. తర్వాత షెడ్యూల్ 3, ఆ తర్వాత షెడ్యూల్ 4. ఓకేనా? ఎస్, మొత్తంగా మనకి 4 షెడ్యూల్స్ ఉంటాయి. సో షెడ్యూల్స్ అంటే ఏంటంటే అంతమైపోతానికి ఏవైతే చాలా దగ్గరగా యానిమల్స్ ఉంటాయో, ఏదైతే చాలా దగ్గర కొన్ని వృక్షాల మొక్కలు ఉంటాయో వాటిని దీంట్లో పెట్టేస్తాం. దట్స్ ఇట్, అంతే. అంతకుమించి ఏం లేదు. షెడ్యూల్ 1లో ఏంటంటే యానిమల్స్ ఉంటాయండి. ఆ యానిమల్స్ ఎలా ఉంటాయంటే అత్యంత హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకేనా? హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అంటే చాలా తీవ్రమైన రక్షణ మనం కనబడుతుంది ఇక్కడ. హయ్యెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, మరి షెడ్యూల్ 2లో ఏముంటుంది? ఇక్కడ కూడా యానిమల్స్ ఉంటాయి, కానీ లెస్సర్ ప్రొటెక్షన్. అంటే లెస్సర్ అంటే మరీ తీసి పడేసినంత కాదు, కానీ కాస్త తక్కువగా రక్షణ ఉంటుంది. ఓకేనా? మరి షెడ్యూల్ 3లో ఏముంటుందంటే ఇక్కడ మనకి ప్లాంట్స్ ఉంటాయి. ఓకేనా? ప్లాంట్ స్పీషీస్ మనకి ఇక్కడ కనబడతాయి. ప్లాంట్ స్పీషీస్ మనకి ఇక్కడ కనబడతాయి. మరి షెడ్యూల్ 4లో ఏముంటాయంటే సైటిస్కి అపెండిక్స్గా ఉన్న థింగ్స్ అనేది దీంట్లో మనకు కనబడతాయి. సైటిస్కి సంబంధించిన ఫ్లోరాఫానా. సైట్స్ అంటే ఏంటి మీరు చెప్పా కదా మీకు, కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీషీస్ 1975లో ఏర్పడడం జరిగింది. ఇది ఇప్పటికీ ఏర్పడి 50 సంవత్సరాలుగా పూర్తిగా వస్తుంది. అంటే 1975 నుంచి మొదలుకుంటే 2025కి ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకుంది ఇది. ఓకేనా? సో దానికి సంబంధించిన యానిమల్స్, ఫ్లోరాస్ అంటే ఫ్లోరాఫానా, జంతువులు కానీ వృక్షాలు కానీ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈస్ యువర్ ప్రీవియస్ క్వశ్చన్. ఇది మీ గత పరీక్షలో అడిగిన ఒక క్వశ్చన్. క్వశ్చన్ చూద్దాం మనం. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. ఇప్పుడు మీకు చెప్పేసి షెడ్యూల్ 1లో ఏమంటే, షెడ్యూల్ 3లో ఏమంటే, షెడ్యూల్ 3లో ఏమంటే అని చెప్పేసా. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ నేను ఏమంటుందంటే మనకి కరెక్ట్ పేర్స్ ఏంటి అంటే కరెక్ట్ సరైన జతలేంటి, అబ్బా సార్ ఇంగ్లీష్లో ఉంది సార్. అయితే ఏంది మీ ముందు ఉంది శ్రవణ్ సార్, నేనున్నా, ఏ భాష ఏంది చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, తీసుకోవడానికి మీరు రెడీగా కదా, చలో మాట్లాడుకుందాం. ఇక షెడ్యూల్ 1 అండి. షెడ్యూల్ 1లో ఏంటంటే యానిమల్ స్పీషీస్ అంటే జంతువులు అంట విత్ హైయెస్ట్ లెవెల్ ప్రొటెక్షన్ అంట. ఇవి చూడుర్రి, నేను ఇక్కడ ఏం చెప్పినా హైయెస్ట్ లెవెల్ ప్రొటెక్షన్ యానిమల్స్ ఉంటాయా? అవును ఉంటాయి, రైట్ స్టేట్మెంట్. ఓకేనా? మరి షెడ్యూల్ 2 చూసుకుందాం. ప్లాంట్ స్పీషీస్ లిస్టెడ్ ఇన్ ద సైటిస్ అంటే షెడ్యూల్ 2లో యానిమల్స్ ఉంటాయి, కానీ లెస్సర్ ప్రొటెక్షన్ ఉంటుంది. రాంగ్. ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ ఎందుకుంటే యానిమల్స్ కదా ఉండేది. చూడండి ఇక్కడ యానిమల్స్ కదా ఉండే, లెస్సర్ ప్రొటెక్షన్ కదా. ఓకే, రాంగ్. షెడ్యూల్ 3 యానిమల్ స్పీషీస్ అయితే లెస్సర్ ప్రొటెక్షన్ అంట. షెడ్యూల్ 3 ఏమంటే మనకి ప్లాంట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇది కూడా రాంగ్. మరి కరెక్ట్ జతలు ఏంటి? నాకు ఓన్లీ ఒకటి మాత్రమే కరెక్ట్ జత, ఓన్లీ 1 పేర్. అమ్మ సార్ ఇంత టఫ్ అడుగుతారు సార్. అడిగారు కూడా. అది మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, కొత్తగా ఏం క్రియేట్ చేయలేదు. చూడండి, డైరెక్ట్ తీసుకొచ్చిన అర్థమైంది కదా, ఇట్లుంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇట్లాంటి కరెంట్ అఫైర్స్ మన దాంట్లో ప్రతిరోజు మనం చెప్తున్నామండి. షార్ట్స్ చూడండి, షార్ట్స్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తర్వాత మీరే అర్థం చేసుకోండి. మన కరెంట్ అఫైర్స్ ఇట్లుంటాయి. సో ఇక్కడ మనం ఎలా బిల్డ్ చేస్తున్నామంటే కరెంట్ అఫైర్స్ని గుర్తుపెట్టుకోండి. మన కరెంట్ అఫైర్స్ని ఎలా బిల్డ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఒక కరెంట్ అఫైర్, నెక్స్ట్ దానికి సంబంధించిన ఇంతకుముందు ఒక పీవీక్యూ అంటే ఇంతకుముందు గత ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్, అది కూడా చాలా ఈజీ లెవెల్లో మాట్లాడతాం. ఆ తర్వాత ఇంకొక పీవీక్యూ అంటే ఇంతకుముందు అడిగిన ఒక క్వశ్చన్, అది మీకు మోడరేట్ స్థాయిలో ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత మీరు చూసుకుంటే టఫ్ లెవెల్ అంటే మీకు పరిచయం చేస్తాం. టఫ్ అడ్వాన్స్డ్ లెవెల్లో క్వశ్చన్ పెడితే ఎలా ఉంటుందో ఆ క్వశ్చన్ని ఇక్కడ మేము మీకు డిస్ప్లే చేస్తాం. ఇలా అంటే మనం 3 అంచెల స్థాయి 3 tier విధానాన్ని మనం ఫాలో అవుతున్నాం. బై ద వే మన ర్యాప్టర్ అకాడమీ హన్మకొండలో విఎంఆర్ మయూరి ప్లాజా వద్ద మన ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఉంది. అక్కడ మనం వీక్లో సాటర్డే ఆర్ సండే ఆర్ ఎనీ డేస్ మనం చూసుకుంటే ఒక 6 hours ఇలాంటి చాలా అద్భుతమైన ఇన్ఫర్మేటివ్ కరెంట్ అఫైర్స్ మనం అక్కడ మాట్లాడుకుంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడేస్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇట్స్ యువర్ శ్రవణ్ సార్. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఒక లైక్ మాత్రం పక్కా ఇచ్చేసుకోండి. ఓకేనా? జై హింద్.